దేవుడు మీ మీద దృష్టి ఉంచి మిమ్మల్ని వాడుకోవడానికి ఆశిస్తూ ఉంటే మీ దగ్గర ఒక సంచి నిండా సాకులు ఉన్నాయి. ఆ సాకులలో ఒకటి మీ హెల్త్, ఆ సాకులలో ఒకటి మీ పిల్లలు, ఆ సాకులలో ఒకటి మీకు దేవుడిచ్చిన బిజినెస్ లేక ఉద్యోగం. దేవుడు ఏవీ లేనప్పుడు మీరు ఎంతగానో దేవునికి అందుబాటులో ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని పనిని ఉత్సాహంగా చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని సెటిల్ చేయడానికి నిర్ణయించాడు. మీలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చాడు, ప్రమోషన్ ఇచ్చాడు, ఆశీర్వదించాడు, ఫైనాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు సాకులతో మీ సంచి నింపుకున్నారు. దేవుడిచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అన్నిటినీ అది నా ఎబిలిటీని బట్టి నేను పొందినది, నా సామర్థ్యం అని చెప్పుకుంటూ ఆయనకు కృతజ్ఞత చెల్లించడం మర్చిపోయి మనలో మనం ఉప్పొంగుచున్నాం. ఈరోజు వీ హ్యావ్ టు రియలైజ్ ఇట్ ఈస్ గాడ్స్ కాల్. లార్డ్, ఐఎమ్ కమింగ్ బ్యాక్, ఐఎమ్ సారీ. నేను నీ పనిని నిర్లక్ష్యం చేసినది వాస్తవమే. ఇదిగో నేను నీ సన్నిధికి వచ్చుచున్నాను, నన్ను నేను సమర్పిస్తున్నాను. నేను ఇంతకంటే ఎక్కువ చేయగలనని నేను ఒప్పుకుంటున్నాను.